బాహుబలి ఈ సినిమా ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని మార్చేసింది. జక్కన్న తెరగదీర సినిమా మొదట 100 కోట్ల మార్క్ అందుకుంటే, బాహుబలి ది బిగినింగ్ 500 కోట్ల మార్క్ అందుకున్న తొలి తెలుగు సినిమా. ఇప్పుడు కంక్లూజన్ ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే 1000 కోట్ల మార్క్ అందుకున్న తొలి సినిమా. అయితే ఇందులో ప్రభాస్ నటన, పాత్ర రెండూ హైలైట్. అయితే అలాంటి లక్కీ ఛాన్స్ ముందు ప్రభాస్కు కాకుండా జక్కన్న పవర్ స్టార్కు వినిపిస్తే ఆయన వద్దని చెప్పాడట. అయితే ఆయన హైట్ కూడా ఉండడం, అలాగే క్రేజ్ అంతా దృష్టిలో ఉంచుకొని ఆ పాత్రకు ఆయన కరెక్ట్ అని చెబితే తిరస్కరించాడట. బల్లాల దేవుడి పాత్రలో ప్రభాస్ను మొదట ఎంచుకున్నారని, అయితే పవన్ బాహుబలి పాత్రను తిరస్కరించడంతో బల్లాల దేవుడి పాత్ర నుంచి ప్రభాస్కు బాహుబలి పాత్రకు ప్రమోషన్ వచ్చిందని, చివరకు బల్లాల దేవుడి పాత్ర రానాను వరించిందని వినికిడి. అసలు ఈ చిత్రమే అనుకోని మలుపులు, అనుకోని పాత్రధారులతో సాగిందని అనుకుంటున్నారు. నిజానికి శివగామి పాత్ర తొలుత శ్రీదేవిని వరించింది. ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించేందుకు శ్రీదేవి సందేహించడం కూడా ఆమెకు ఈ పాత్ర దూరమైందట. ఇలా మొదట అనుకున్న వారు చెయ్యకపోయినా కథలో దమ్ము, దర్శక ప్రతిభతో బాహుబలి ఇండియన్ సూపర్ సినిమాగా నిలిచింది. అటు బాహుబలిగా పవన్ కళ్యాణ్, ఇటు శివగామిగా శ్రీదేవి నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత ఎత్తుకు ఎదిగి ఉండేదని